సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తున్నారు అది తప్పు అని చెప్పేస్తున్నారు. మరి మీరుండే టైంలో కానీ అది జరిగింది కదండి, అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత జరిగిందా? మీకు తెలియదండి? మీరు అఖిల భారత సర్వీస్ అధికారి స్థానంలో ఉండి ఆ రోజు సార్ ఏ తప్పు చేయకూడదని చెప్పి చెప్పలేపోయారా? మీకు తెలియదండి గౌరవాలు ఏంటో దేవుడు ఏంటో తెలియదండి? ఈరోజు తప్పు చేసిన తర్వాత అందరూ భక్తి ప్రవచనాలు నీతి మాటలు అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ మాట్లాడేసి వచ్చేసి ఏదో మళ్ళీ నేను మంచోడిని అయిపోయాను గొప్పోడిని అయిపోయాను. ఆ రోజు తెలీదా మీకు ఏం చేశారో తెలుసా? మీరు ఈరోజు వచ్చేసి మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి దేవుడితో ఆడుకుంటున్నారు, అది తప్పు, ఇది చేశారు అది చేశారని. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే చెప్పలేదు చీఫ్ సెక్రటరీ గారు? మరి అప్పుడు మీరు ఫస్ట్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఎతికి తెచ్చుకున్నారు కదండి నా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని. మీకు తెలియదండి అప్పుడు? అంటే మీరు రిటైర్ అయిపోయారు కదా, నన్ను ఎవరు ఏం చేసేది లేదా అని. ఒకటే చెప్తున్నా, అఖిల భారత సర్వీస్ అధికారులందరికీ ఒకటే చెప్తున్నా, ఎవరో ఏదో చెప్పారని కల్తీ నిర్ణయాలు, సొంత నిర్ణయాలు, మీకు అప్పనంగా ఆస్తులు కూడబెట్టుకుందాం, మమ్మల్ని ఎవరైనా పీకేది, మమ్మల్ని ఎవరైనా చేసేది, మేము 63 ఏళ్ళు పనిచేస్తాం, మీరు 5 ఏళ్ళే పనిచేస్తారు అనుకుంటున్నారేమో, మీకు కూడా మెడకు చుట్టేస్తుంది కేసు. అర్థమైందా? ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన అన్యాయాన్నే వీళ్ళు బయట పెట్టలేకపోతున్నారు, అన్యాయాన్నే ముందుకు తీసుకురాలేకపోతున్నారు. అంటే మనిషికే చేయలేరు, దేవుడికి ఏం చేస్తారండి? ఒక రాయ అని చెప్పేసి వీళ్ళు ఇంకా కూడా భజనలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ వద్దండి, ఈ భజనలు గిజనలు వద్దు. మీకు దమ్ముందా? మీకు ధైర్యం ఉందా? కలియుగ దేవుడి మీద జరిగిన ఎంక్వైరీ మీరు తీయగలరా? మీరు అరెస్ట్ చేయగలరా? మీరు కేసులు పెట్టగలరా? మీరు నీతిమంతులా? మీరు నిజాయితీగా ఉన్నారా? మీరు నిజాయితీగా పాలిస్తున్నారా? మీరు నిజంగా పాలకులేనా? మీకు దమ్ము ధైర్యం ఉందా? దేవుడి మీద ప్రేమ అభిమానం ఉందా? మంచి మానవత్వం ఉందా? మీరు నిజంగా వెంకటేశ్వర స్వామికి జరిగిన అన్యాయాన్ని నలుగురు ముందు మీరు పెట్టి ఈరోజు లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని, కల్తీ జరిగిందని సిట్టికి వచ్చారు, సిబిఐకి వచ్చింది, నేషనల్ మీడియా కోడే కూస్తుంది. ఏం చేస్తున్నారండి కూటమి పార్టీ? ఏం చేయగలుగుతున్నారండి తెలుగుదేశం పార్టీ? ఎక్కడుందండి మీ పార్టీ? ఏం చేస్తున్నారండి లోకేష్ గారు? ఏం చేస్తున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు వచ్చేసి రిటైర్ ఎంప్లే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అఖిల భారత సర్వీస్ అధికారి స్థానంలో ఉండి ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ సలహాలు చూస్తున్న పనికిమాల సలహాలు ఇచ్చే వాళ్ళందరూ ఈరోజు రిటైర్ అయిపోయిన తర్వాత మాకేం చేయగలరు, మమ్మల్ని పేగలరని ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. తప్పు సార్. నీతిగా నిజాయితీగా పనిచేయండి, స్వయం ప్రతిపత్తితో పనిచేయండి, గౌరవంతో పనిచేయండి, విజేతతో పనిచేయండి, ప్రజల పట్ల విశ్వాసాన్ని చూపించండి. ఇది భారత పౌరులుగా ఉండేటప్పుడు ఒక వెంకటేశ్వర స్వామికి ఇవ్వాల్సిన గౌరవం పట్ల గౌరవాన్ని ఇచ్చి చూడండి. దేవుడితో ఆడుకుంటే పుట్టగతులు ఉండవు సార్. ఉంటా సార్. జై హింద్.